వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ కొంతమంది కాంటాక్ట్ అయితే అవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కాంబిఫర్ యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వేకెన్సీస్ ఎన్ని చూడకండి. ఇది అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు. దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీకి ఓన్లీ ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఆఫ్లైన్లోని మనం జస్ట్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లోకి సబ్మిట్ చేసిస్తే దాన్ని బట్టి వాళ్ళు హాల్ టికెట్ అనేది పంపిస్తారు. ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది దీనికి సంబంధించినటువంటిది. మీరు అందులో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఈజీగా దీనికి పే స్కేల్ అనేది లెవెల్ 2 వరకు ఇచ్చేస్తున్నారు. 19,900 నుంచి 63,200 వరకు ఇస్తున్నారు. 7 సిపిసి అనేది అయితే ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ కూడా డిప్లొమా అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ లెవెల్ ఏది ఉన్నా పర్వాలేదు. దీనికి సంబంధించినటువంటి 27 ఇయర్స్ లోపలైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంతకీ పోస్ట్ ఏమి అనుకోకండి, ఇది సెంట్రల్ జూ అథారిటీ రిలీజ్ చేసిందనమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఇది ప్యూర్లీ రెగ్యులర్ బేసిస్లోనైతే వర్క్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి అడ్రస్ చూసుకున్నట్లుగా అయితే ఎక్కడ పోస్ట్ చేయాలి ఏంటనేది వీడియోలో మొత్తంలో చూద్దాము. ఇక్కడ ఈ ఎల్డిసి సంబంధించి అనమాట ఒక పోస్ట్ అనేది విజిట్ చేశారు. లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్కి అమౌంట్ ఏమి ఉండదు, బట్ మనకి ఈ రెవెన్యూ స్టాంప్స్ అని ఉంటాయి కదా, ఇక్కడ 23 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్కి సంబంధించి పోస్ట్ స్టాంపు 10 రూపీస్ అనేది అవుతుంది. అది మాత్రమే మీరు చేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి అడ్రస్ ఏది అని అంటే మీరు పాయింట్ నెంబర్ 3 చూడొచ్చు. అక్కడ కాపీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు సంబంధించి కాపీస్, అలానే ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అన్నీ కూడా మీరు జిరాక్స్లు ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది కూడా ఈ కిందన సెంట్రల్ జూ అథారిటీ అని చెప్తుంది కదా, ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లోని మీరు ఇచ్చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిలప్ చేసేయండి. ఎటువంటి మిస్టేక్స్ అని పెట్టద్దు. జనరల్ కాబట్టి జనరల్గానే పెట్టండి, ఇంకా ఏవి పెట్టకండి. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇంటర్ ఉంటే ఇంటర్, 10th ఉంటే 10th, ఇంటర్ డిప్లొమా అయినా పర్వాలేదు, అలానే డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా పెట్టండి. ఇంకా మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ అటాచ్ చేసి వచ్చి ఏం ప్రాబ్లం లేదు దాంట్లోనే. అలానే మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీకు ఏమేమి అప్లై చేస్తున్నారంటే దీనికి అటాచ్ చేస్తున్నానని చెప్పేసి అడిగారు. 10th, ఇంటరు, క్యాస్ట్ ఇన్కము ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేసుకొని మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ సిగ్నేచర్ పెట్టేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్లో మీ ప్లేస్ మీ సిగ్నేచర్ పెట్టి వదిలేయండి. ఇవైతే ఏమీ మెన్షన్ చేయకండి, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో అంటే గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేదంటే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇవి మెన్షన్ చేయాలన్నమాట. ఇది నార్మల్గా అయితే గవర్నమెంట్ సీల్తో పాటుగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఒకవేళ దీన్ని కూడా మీరు నెంబర్ రాసి ఇక్కడ మీ పేరు, సిగ్నేచరు, డెసిగ్నేషన్ ఏంటి అందులో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ సీల్ వేసేసి ఈ స్టాంప్స్ని మీరు అడ్రస్కి అయితే పంపించేసి ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి అనేది చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్లీ మీరు న్యూఢిల్లీకి అయితే ఇది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ జనరల్ కండిషన్స్ చూసుకుంటే మీ అన్ని అప్లికేషన్స్ అనేవి కూడా ఫస్ట్లీ మీరు మెయిల్కి చేయండి. ఈ మెయిల్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత cza@nic.in అని చెప్తుంది కదా ఈమెయిల్, ఆ ఈమెయిల్కి ట్రై చేసి పంపించిన తర్వాతనే మీరు ఈ అడ్రస్కి పంపించండి. ఎందుకంటే అప్లికేషన్ షుడ్ బి సెండ్ టు కవర్ సబ్స్క్రైబ్డ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ అని చెప్పేసి రాసేసి పోస్ట్ స్పీడ్ చేసేసి మెంబర్ సెక్రటరీకి సెంట్రల్ జూ అథారిటీ B1 వింగ్ 6th ఫ్లోర్ ఇక్కడ ఈ అడ్రస్ని ఇలాగా మీరు మెన్షన్ చేయండి. ఆ అడ్రస్కి మీరు పంపించినట్లుగా అయితే మీ ఫొటోస్ అలానే మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కటే ఫైల్గా అటాచ్ చేసి సెండ్ చేస్తే మీకు అదే సేమ్ అడ్రస్కి మీకు మళ్ళీ వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయినట్లుగా అయితే మీకు మళ్ళీ రిటర్న్ అనేది హాల్ టికెట్ అనేది సెండ్ చేస్తారు. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు క్వాలిఫై అయితే జాబ్లో అనేది జాయిన్ అవ్వడం అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేస్తాను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను కావాలంటే నా టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.